నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. చిత్తూరు జిల్లాలో జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్య, సాలూరులో మరో 2 జర్నలిస్టులపై దాడులు తీవ్ర ఆందోళన కలిగించే అంశమని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఎన్ఏజే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణలు పేర్కొన్నారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్, స్మాల్ అండ్ మీడియా న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల సభ్యులు సంయుక్తంగా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరికి 2 వినతి పత్రాలు అందజేశారు. హత్యలు, దాడులు చేసేవారిపై కఠిన చర్యలు చేపట్టాలని, తక్షణమే అటాక్స్ కమిటీలు పునరుద్ధరించాలని వినతి పత్రంలో కోరారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడుల నియంత్రణకు ప్రభుత్వం తక్షణమే అటాక్స్ కమిటీలు పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో ఫెడరేషన్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు బి శివప్రసాద్, బ్రాడ్కాస్ట్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇరోతి ఈశ్వరరావు, కింతాడ మదన్, అంబటి శేషు, లక్ష్మణ్ రావు, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్, కోశాధికారి కెవి శర్మ, పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టులకు కొన్ని అంశాల మీద పరిష్కారం లభించింది. అందులో ప్రధానంగా జిల్లాల్లో అక్రిడేషన్లు సరళీకృతం చేయడం జరిగింది. ఒక విశాఖపట్నం జిల్లాలోనే దాదాపు 700 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు జారీ చేశాం. అలాగే రెండో విడతగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ని కూడా సరిచేశారు. అలాగే ఇటీవల అవార్డ్స్కి సంబంధించి విధి విధానాల కోసం ఒక కమిటీని కూడా రూపకల్పన చేశారు. అలాగే సొంత ఇంటి కళను నెరవేర్చాలని, పెన్షన్ సదుపాయం కల్పించాలని, ప్రమాద బీమా పాలసీని పునరుద్ధరించాలని ఈ ఒక 3 డిమాండ్లతో కూడా ఇటీవల మేము 4000 మంది జర్నలిస్టులతో విజయవాడలోని ప్రత్యేకంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమావేశం ఏర్పాటు చేయడం, దానికి పౌర సమాచార సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి గారు రావడం, మా డిమాండ్లన్నీ కూడా నోట్ చేసుకోవడం, తర్వాత కొన్ని మనకు సానుకూల పరిణామాలు రావడం కూడా జరిగింది. జర్నలిస్టులు అందరికీ కూడా శుభ పరిణామం, త్వరలోనే తీపి కబురు వింటారని చెప్పేసి కూడా మంత్రి గారు చెప్పారు. జర్నలిస్టులు సొంత ఇంటి కళ, సొంత ఇల్లు ఇస్తే చాలా వరకు కూడా భరోసా కలుగుతుందని కూడా జర్నలిస్టులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇది ఒకవైపు మాత్రం, రెండో వైపు మాత్రం ఇటీవలే చిత్తూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి అనే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ చెందిన రిపోర్టర్ని దారుణంగా అక్కడ ఒక ముఠా హత్య చేసింది. జర్నలిస్టులపై హత్యా ప్రయత్నాలకు కూడుకోవడం, హత్యలు చేయడం అనేది చాలా దారుణమైన, అమానుషమైన చర్య. అలాగే సాలూరులో కూడా 2 జర్నలిస్టుల మీద దాడులు జరిగాయి. జర్నలిస్టులు రాసిన దాంట్లో ఏదైనా అభ్యంతరాలు ఉన్నా, వారి మనోభావాలకు ఇబ్బంది కలిగించినప్పటికీ అటువంటి ఏదైనా పరిణామాలు ఉంటే వారు న్యాయ పోరాటం చేయవచ్చు, లేకపోతే యాజమాన్యాలకు ఫిర్యాదులు చేయవచ్చు, లేకపోతే మానవ హక్కుల పరిరక్షణకు తెలియజేయవచ్చు. కానీ హత్యా రాజకీయాలు మంచిది కాదు. అది అక్కడ అంతా కూడా దుర్మార్గమైన చర్య. ఒక జర్నలిస్టును హత్య చేయడానికి పూనుకోవడం కూడా అసలు ఇటువంటిది కూడా అసలు ఊహించలేని పరిణామం. దీంతో జర్నలిస్టులు అందరూ కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అలాగే దాడులు కూడా సరికాదు. కాబట్టి దాడుల నియంత్రణకు జర్నలిస్టులకు సంబంధించి అటాక్స్ కమిటీలు ఉన్నాయి. వాటిని పునరుద్ధరించాలని మేము ముఖ్యమంత్రి గారిని సానుకూలంగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ కమిటీలు ఉంటే ఏ జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలు జరిగినా ప్రతి నెల రివ్యూ చేసి ఆయా దాడులకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారనేది జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ హోదాలో సమీక్షిస్తారు. కాబట్టి తక్షణమే అటాక్స్ కమిటీలు పునరుద్ధరించాలని మేము కోరుతున్నాం. ఇటీవలే హోంమంత్రి అనిత గారికి కూడా మా నాయకులు అక్కడ అమరావతిలో వినతిపత్రం ఇచ్చున్నారు. కాబట్టి తక్షణమే అటాక్స్ కమిటీలు నియమించాలని, దానికి సంబంధించి ప్రత్యేకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అప్పుడు ప్రభుత్వానికి కూడా కొంత దీనివల్ల రిలాక్స్ ఉంటుంది. ఎందుకంటే ఏ జిల్లాలో దాడులు జరిగినా ఆ జిల్లాకు సంబంధించిన కమిటీలు వాటిపై ఎప్పటికప్పుడు రివ్యూ చేసి దాన్ని తగ్గ యాక్షన్ తీసుకుంటారు. ఏదైనా జర్నలిస్టులు కూడా అన్యాయం జరిగినా, దాడులు జరిగినా వెళ్ళి ఆ కమిటీకి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటీవల మనం చూస్తున్నాం, కలెక్టర్ కార్యాలయానికి అనేక కమిటీలు వస్తున్నాయి. బీసీ కమిటీలు వస్తున్నాయి, పబ్లిక్ అటెండెన్స్ కమిటీలు వస్తున్నాయి, అసెంబ్లీ కమిటీలు వస్తున్నాయి. పౌరులకు సంబంధించి ఏదైనా చెప్పుకోవడానికి అనేక కమిటీలు ఉన్నాయి. కాబట్టి జర్నలిస్టులు కూడా ఎపెక్స్ కమిటీ కానీ, అలాగే వెల్ఫేర్ కమిటీలు కానీ ఇవి పాతవే. దీనికోసం ప్రత్యేకంగా చట్టం చేయక్కర్లేదు. మరి ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా, అలాగే సాలూరుకి సంబంధించి కూడా ఈరోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్ అసోసియేషన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లో సంయుక్తంగా జర్నలిస్టులు అందరం కూడా వెళ్ళి జిల్లా జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధర్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించాం.
రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు సంబంధించి మా ఆవేదనను తెలియజేశాం. వీటిని ప్రభుత్వానికి పంపి కమిటీలు పునరుద్ధరించాలని కోరాం. ఇందుకు మేడం గారు కూడా సానుకూలంగా స్పందించారు. తక్షణంగా దీన్ని ప్రత్యేకంగా ఒక ఫైల్ కింద రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్ అసోసియేషన్లు ఈ ప్రత్యేకంగా ఆందోళనలు చేపట్టాయి. మరి జాతీయ నేషనల్ యూనియన్ జర్నలిస్ట్ సబ్ సెక్రటరీగా దీని మీద కూడా త్వరలో జరగనున్న సమావేశంలో ప్రత్యేకంగా ఈ అంశాన్ని ఆ టేబుల్ ఎజెండాలో పొందుపరిచి దీనిపై కూడా మేము చర్చిస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నాయుడు గారు.